మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ డిసెంబర్ మాసం మొట్టమొదటి తారీఖున ఈ మొదటి ప్రభు బల్లా ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చిన దేవునికి ఒక్క క్షణం 11 నెలలు పోషించిన దేవునికి చేతులైతే అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ఆయన మాట వలన జీవిస్తాడు. గడిచిన వారం ఒక మాటను మనం వింటా వచ్చాం. ఒకసారి చూద్దాం మరలా అదే మాటను. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాటను మరొకసారి చూద్దాం. చూడండి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవ్వరికిని కొదువ లేకపోయిను. అందరు దేవునికి చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొదువలేని జీవితం. గడిచిన వారంలో మనం కొన్ని మాటలు విన్నాం. ఈ కొదువలేని జీవితం ఏంటంటే, ఆది అపోస్తుల కాలంలో ఏ ఇంటిని పలకరించినా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, అయ్యా మీ ఇంట్లో ఏమైనా కొదువు ఉందా, మీ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా, మీ ఇంట్లో ఏమైనా అవసరం ఉందా అంటే, మాకు ఏ కొదువ లేదయ్యా, మాకు ఏ రకమైన కొరత లేదు. ఎందుకని వాళ్ళు ఆ మాట అనగలిగారంటే, అక్కడ మనం గమనించినట్లయితే వారందరంట వారికి పంచిపెట్టారు. ఎవరెవరికి ఏ వస్తువు అవసరమో, ఆహారం అవసరమో, వస్తువులు అవసరమో, వస్త్రాలు అవసరమో ప్రతీదీ వారు పంచిపెడతా ఉన్నారు. కొదువ అనేది మనం చూస్తూ ఉంటాం. 4 సంవత్సరాలు వెనక్కి వెళితే మనం ఎంత కొదువులో ఉండేవాళ్ళమో, డబ్బులున్నా తెచ్చుకోలేని పరిస్థితి, ఒకవేళ తెచ్చుకుందామన్నా డబ్బులు లేని పరిస్థితి. ఎన్ని కొదువుల్లో ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా మార్చబడుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడిగా మార్చబడతాడు. ఈ కొదువులు చూసాం. అయితే మరలా ఈ మాటలు దేవుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనము కొదువు లేని వారిగా ఉండాలి. ఏం చేస్తే ఉంటాం, ఎలా చేస్తే కొదువు లేని వారిగా మార్చబడతాం అని కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దావీదు ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే నాకు కొదువ లేదు. ఆయన నా కాపరిగా ఉంటే నాకు కొదువు ఉండదు. ఆయన నాకు తండ్రిగా ఉంటే నాకు కొదువు ఉండదు అని ఆ 6 వచనాలంతటిని ఆయన ఏ రకంగా చెప్తా వచ్చాడో, పచ్చిక గల చోట్లను పరుణ చేస్తాడు, శ్రేష్టమైన ఆహారం పెడతాడు, శాంతికరమైన జలములతో నన్ను నడిపిస్తాడు, నాకు చక్కటి నీటిని అనుగ్రహిస్తాడు, వసతులన్నీ సమకూరుస్తాడు. ఆయన నేను గాఢాంధకారంలో నడుస్తున్నా, మరణాంధకారంలో వెళ్తున్నా ఆయన నాకు తోడై ఉంటాడు, నాకు భయం ఉండదు. గాఢాంధకారమని భయపడను, శ్రమ అని భయపడను, నష్టమని భయపడను, కొదువ అని భయపడను, కరువు అని భయపడను. ఎందుకంటే నేను ఎక్కడున్నానో అక్కడ ఆయన ఉన్నాడు. నేను ఎలా నడుస్తున్నాను ఆయన నాతో అలా నడుస్తున్నాడు అని దావీదు ఒక్కొక్క మాట చెప్పిన మనం వింటా వచ్చాం. నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనం. అంటే మన శత్రువుల ఎదుట ఎక్కడ మనం తలదించబడ్డామో, ఎక్కడ మనం అవమానించబడ్డామో, ఎక్కడ మనం హేళన చేయబడ్డామో అక్కడే మన తలలు హెచ్చించబోతున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ఇంకా అంటాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది. అలాంటి అనుభవాలు దేవుడు మనకు దయచేస్తాడు. ఎంత మన తలల మీద అభిషేకాన్ని దేవుడు దయచేయాలనుకుంటాడంటే, పొంగి పొర్లేటువంటి అభిషేకం. ఏదో చాలని దేవుని సందుకు వచ్చారు కనుక అభిషేకం కాదు, నూనెతో తల అంటుతున్నాడు. నిత్యమైన అభిషేకాన్ని దేవుడు దయచేస్తున్నాడని దావీదు గారు పలికినట్లుగా మన ఆత్మీయ జీవితంలో ఆ మాటలన్నీ స్థిరపరచబడి నెరవేర్చబడును గాక. చివరికి ఒక మాట అంటాడు, కృపాక్షేమాలే నా వెంట వస్తాయి, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ఈ మాటలన్నీ వింటా వచ్చాం. మరొక మాట విన్నాం. అదేంటంటే, సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించిన మనము ఆకలి కొనం. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, ఆమేన్. ఎందుకని? ఆయన వాక్యం సెలవిస్తుంది, లోకంలో ఉన్న సింహం, అడవికి రాజు సింహం, ఆ వంశం ఒకవేళ ఆకలి కొంటదేమో, యోధా గోత్రమైన నా బిడ్డలు ఏనాడు ఆకలి కొనరు, పస్తులు ఉండరు. ఎక్కడ నేను వాళ్ళని ఆకలి దప్పులకు అప్పచెప్పను,
నేను నా బిడ్డలని ఆకలి తీర్చబోతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ లోకంలో మనం గమనిస్తే ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక కొరత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎటు వెళ్తున్నా ఇటు వస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత భక్తి చేస్తున్నా, ఎంత నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానని మనం అనుకుంటున్నా, కొరతలు లేని వాళ్ళు లేరు, కొదువలు లేని వాళ్ళు లేరు, సమస్యలు లేని వాళ్ళు లేరు. అయితే ఈ సమస్యలన్నిటిలో మనము గట్టెక్కాలంటే, ఈ సమస్యలన్నిటిలో మనము ఉన్నతమైన శిఖరాలు చేరుకోవాలంటే, ఈ సమస్యలన్నిటిలో మనము యూదా గోత్రపు సింహమైన ఆయన సన్నిధిలో విజయహాసము నవ్వు మనకి కలగాలంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను సేవకు పంపించేటప్పుడు, అయ్యా ఏమిచ్చి పంపించా నీకు అని అడిగితే, కాళ్ళకు చెప్పులు కూడా ఇవ్వలేదయ్యా, సంచి కూడా వద్దన్నావయ్యా, జాలి కూడా వద్దన్నావయ్యా, ఇవేం వద్దన్నావు. సరే వద్దన్నా, మీకేమైనా తక్కువైందా? మాకేది తక్కువ కాలేదని శిష్యులు చెప్తున్నారు. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం తక్కువ కాదు, మనకేది ఆరోగ్య విషయం తక్కువ కాదు, ఆహార విషయం తక్కువ కాదు, భక్తి విషయంలో ఏది తక్కువ కాదు, ప్రార్థన విషయంలో ఏది తక్కువ కాదు. కొన్నిసార్లు శ్రమలు మనం పలకరిస్తుంటాయి. అంటే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు పరీక్షలు అవసరం. మన పిల్లలకు ఒక స్థితికి వెళ్ళాలంటే, క్లాసు మారాలంటే పరీక్షలు కావాలి. ఆ పరీక్షల్లో వాళ్ళు విజయం పొందితేనో, కనీసం పాస్ మార్క్ అయినా వస్తేనో ఇంకొక తరగతిలోకి వెళ్తారు. మరి మన ఆత్మీయ జీవితంలో మహిమ కలిగిన దేహంతో మనం నింపబడాలి, మహిమ కలిగిన వస్త్రాన్ని ధరించుకోవాలి, మహిమ కలిగిన అలంకరణ చేత అలంకరించబడాలి. వధువు సంఘముగా మచ్చ, ముడత, డాగు, కళంకం లేని సిద్ధపడవలసిన మనం పరీక్షలు అనే కొలిమిలో, శ్రమలు అనేటువంటి కొలిమిలో, ఇరుకులు ఇబ్బందులు అనేటువంటి కొలిమిలో, కరువులు కష్టాలు కోరలు అనేటువంటి కొలిమిలో నలిగిపోతున్న మనం ఒక దినాన శుద్ధ సువర్ణంగా మార్చబడబోతున్నాం. ఆమేన్ చెప్పండి. ఈ కష్టాలు శాశ్వతం కాదు, ఈ శ్రమలు శాశ్వతం కాదు, కొద్ది కాలమే. పేతురుపత్రికలో మాట్లాడదు కదా, మీరు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అక్కడ రాయబడిన మాట ఏముందో తెలుసా? కొంచెము కాలము శ్రమలు. అయ్యా ఈ కొంచెం కాలం శ్రమలు నా వల్ల కాదయ్యా, ఈ కొంచెం కాలం కష్టాలు నా వల్ల కాదయ్యా, నాకు చక్కగా హాయిగా ప్రశాంతంగా ఏ కష్టం లేకోకుండా, అసలు దేవుడు అనేటువంటి ఆలోచన లేకోకుండా బ్రతికేటట్లుగా నన్ను చెయ్యి అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ లోకంలో బ్రతుకుతున్న మనం కష్టాలు పలకరిస్తున్నా, శ్రమలు మనల్ని ఒకవేళ తాకుతున్నా, ఏ బలహీనత వచ్చి మనల్ని భయపెడుతున్నా, మనం అనుకోవాల్సింది ఒకటే, నేను నా దేవుని దృష్టిలో పరీక్షలో ఉన్నా, నేను నా దేవుని దృష్టిలో మరొక తరగతిలోకి ఎక్కబోతున్నా, నేను ఆత్మీయతలో మరొక మెట్టు ఎక్కబోతున్నా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్ చెప్పండి. ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకున్నట్లు దేవుడే సహాయం చేయనుగాక. శిష్యులకు పంపించాడు, ఎక్కడ ఏ కొదువ గలగల అన్నీ ఇచ్చాడండి అబ్రహాం గారికి. కానీ అబ్రహాం గారు ఏమంటాడు తెలుసా? అయ్యా ఎన్ని ఇస్తే ఏంటి, ఎంత ఆస్తి ఇస్తే ఏంటి, పనోళ్ళని ఇస్తే ఏంటి, మందలిస్తే ఏంటి, సంతానం లేకుండా చేసావు కదయ్యా అని బాధపడుతుంటాడు. కొదువ. ఆస్తి ఉండొచ్చు, సమాధానం ఉండదు, కొదువ. ఆస్తి ఉండొచ్చు, ఆరోగ్యం ఉండదు, కొదువ. ఆస్తి ఉండొచ్చు, నెమ్మది ఉండదు, కొదువ. ఈ కొదువలన్నీ ఒకసారి మనం అనుకుంటాం, ఎన్నిచ్చి ఏంటయ్యా. అబ్రహాం గారు చక్కగా అంటాడు ఒక్కొక్క మాట, నాకు ఎన్నిచ్చిన ఏమి, ఏది చేస్తే ఏంటి, కొదువు కదయ్యా, ఈ కొదువు ఉందగా అని ఎత్తి చూపిస్తున్నాడు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్న మనం కొదువలు తీరేటట్లుగా దేవుడు మనకి కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో ఆయన మాటలు వింటున్న మనందరి జీవితాల్లో, మీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన కొదువలు దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మన కొదువులను దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. కొరత లేని వానిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. అబ్రహాం విషయంలో కొదువులు ఏర్పడ్డాయి. ఆశ ఉంది, పనివాళ్ళు ఉన్నారండి. ఊజు దేశం అంతట్లోనే న్యాయవంతుడిగా ఉన్నాడు, కొదువు ఏర్పడింది. శరీరం మీదకి దాడి చేస్తున్నాడు, గాయాల పాలు చేస్తున్నాడు, ఎవ్వరు లేని వారిగా నిస్సహాయ స్థితిగా చేస్తున్నాడు. అయినప్పటికీ ఆయన అంటాడు, నా విమోచకుడిని నేను ఎరుగును, నా విమోచకుడిని నేను నీ కళ్ళతో చూస్తాను, సజీవుడైన దేవుని నేను మనసారా ఆరాధిస్తానని పలుకుతున్నాడండి. ఆయన నిరీక్షణ ఎక్కడది? ఈ రోజున ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్న మనం చిన్న శ్రమ వస్తే, కాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే, ఏదైనా పని అవ్వకపోతే దేవుడు ఎక్కడున్నాడండి?
ప్రార్థన ఏమైపోయిందండి, చేసిన ప్రార్థన అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి అని నిందలు వేస్తుంటాం. కానీ మన దేవుడు మన ప్రార్థన వినకుండా చెవులు మూసుకునేవాడు కాడు. నిత్యము మన ప్రార్థనకు చెవి యొగ్గి ఆలకించి జవాబు ఇస్తున్నాడు. ఆ ఇచ్చే వరకు మనము వేచి చూడగలిగేటట్లు మనకు ఓపిక, సహనం దేవుడు నేర్పిస్తున్నాడు. ఆమెను చెప్పండి. అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు కదా, 75 సంవత్సరాల వయసులో పిలిచిన దేవుడు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, విస్తరింపజేస్తాను అన్నాడు కదా. ఆకాశ నక్షత్రాలను చూడు, లెక్కబెట్టు, అలా విస్తరిస్తాను నీ సంతానాన్ని. ఇసుక రేణువులు లెక్కబెట్టు, అలా విస్తరింపజేస్తాను నీ సంతానాన్ని అన్నాడు కదా. ఆ వాగ్దానం చేసిన దేవుని సందులో కనిపెడతో మొదలుపెట్టాడు అబ్రహాము. ఇంచుమించు 25 సంవత్సరాలకి వాగ్దానం నెరవేర్చబడింది. మనం ఈరోజు చేసిన వాగ్దానం, ఈరోజు ఇచ్చిన వాగ్దానం రేపటికల్లా నెరవేర్చబడాలని ఆశపడతాం. ఆశపడడం తప్పు కాదు, కానీ దేవుడు ఇచ్చేంత వరకు వేచి చూసేవాట్లుగా మనకు సహనాన్ని దేవుడు నేర్పించునుగాక. దేవుడు మనకిచ్చి నడిపిస్తున్న మార్గాల్లో కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయంటే దేవుని చిత్తం లేకుండా ఏది మన దగ్గరికి రాదు. బలహీనత వచ్చినా దేవుని చిత్తం లేకుండా ఏది మన దగ్గరికి రాదు. సమస్య వచ్చినా దేవుని చిత్తం లేకుండా ఏది మన దగ్గరికి రాదు. ప్రతిదానిలో మనం సహనముతో, ఓర్పుతో, ఓపికతో కనిపెట్టగలిగిన కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఎలా ఉండాలో, ఏ విధంగా మార్చబడాలో. యాకోబు ఎంత సంపాదించాడో మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో యాకోబు అనేటువంటి మన పితరులు ఎంత ఆస్తి సంపాదించాడో. తండ్రి ఇంటి నుంచి పారిపోతూ ఒక్క చేతి కర్రను చేత పట్టుకుని నది దాటి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మామ దగ్గర 14 సంవత్సరాలు భార్యల కోసం కొలువు చేశాడు. మరలా కష్టపడడానికి మరలా ఒక 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేసి కష్టపడి తనకిచ్చిన సంపాదించుకున్న ఆస్తిని అంతటిని పోగు చేసుకొని అక్కడ నివాసం ఉంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళు, ఎక్కడ నీకు నేను దర్శనమిచ్చానో, ఎక్కడ నీతో ముఖాముఖిగా మాట్లాడానో, ఎక్కడ నేనే నీ దేవుడనని తెలియజేశానో, నేను కనబడిన స్థలంలో నీవు స్తంభమును నిలబెట్టి నూనె పోసి అభిషేకించి ఇది బేతేలు దేవుని మందిరం అని నామకరణం చేశావో, మరలా అక్కడికి నువ్వు బయలుదేరు అంటే ప్రయాణం మొదలు పెట్టాడండి. 2 గుంపులుగా మార్చబడ్డాడు. ఆస్తి ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా యాకోబులో ఒక కొదువ. ఏం కొదువ అని చెప్పండి, మనందరూ తెలిసిన మాటే. యాకోబులో ఒక కొదువ భయం. దేవుడు వెళ్ళమన్నాడు, బాగానే ఉంది, ప్రయాణం చేస్తున్నా బాగానే ఉంది, ఊరు వెళుతున్నాడు, దగ్గరికి వెళ్తున్నాడు, భయం మొదలైపోయింది. పనివాళ్ళందరూ పిలిచాడు, ఇదిగో ఈ ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి నా అన్న ఉంటాడు ఊళ్ళో, ఏసావు, నీ దాసుడు, నీ పనోడు, నీ తమ్ముడు, ఇదిగో ఈ ఆస్తి ఇచ్చాడని చెప్పు అని అంటే వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అయ్యా ఇదిగో మీ దాసుడు, మీ తమ్ముడు యోసేపు, యాకోబు, ఇగో ఈ ఆస్తి అంతా ఇమ్మన్నాడు అంటే, నాకెందుకయ్యా ఆస్తి, నాకు దేవుడు బోళ్ళంతా కావాల్సినంత ఇచ్చాడు, నాకు అవసరం లేదంటే, లేదు లేదు ఈ ఆస్తి మీరు తీసుకోండి అని ఆస్తి ఇచ్చాడు. ఏదో రకంగా బహుమానాలు ఇచ్చి అన్న ప్రేమను పొందుకోవాలనుకున్నాడు. ఏదో రకంగా అన్నను మంచి చేసుకొని అన్న మీద నా మీద అన్నకున్న కోపం పోవాలని అనుకున్నాడు. కానీ ఎక్కడా కూడా ఆయన భయాన్ని పోయేటట్ల మార్గాలు కనపడలా. ఒక్క మాట మీరు గమనిస్తే, ఒక్కడు మిగిలిపోయాడు, దేవుని సందులో గడపడం మొదలుపెట్టాడు. ఆ ఒక్కడుగా ఎప్పుడైతే దేవుని సందులో కనబడ్డాడో, అంతకుముందు వరకు ఆస్తి ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భయం వెంటాడుతుంది, కలవరం వెంటాడుతుంది. ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, అన్నని ఎదుర్కోలేకపోతున్నాడు. అన్న చంపేస్తాడేమో, కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన మోసం, జ్యేష్ఠత్వ హక్కులను లాక్కున్నా, అన్నకి రావాల్సిన దీవెనను తండ్రి దగ్గర పొందుకున్నా, ఇంత చేశాను కదా, నా మీద ఇంకా పగ పెంచుకున్నాడు అనుకొని భయపడుతూ ఉన్నాడండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్న మీద పడి ముద్దు పెట్టుకోలేకపోయాడు, అన్నను కౌగిలించుకోలేకపోయాడు. అన్న అని చెప్పి సంబరపడుతూ వారిద్దరు కలిసి మాట్లాడుకోలేని స్థితిలో నలిగిపోతూ ఉన్నాడు. ఈ కొదువలన్నిటికీ కారణం ఏంటంటే భయం. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిని కనపడలేకపోవడానికి కారణం ఏదో ఒక పాపం అనే భయం,
యేసు రక్తము చేత కడగబడకపోవడానికి కారణం ఏదో ఒక భయం. ఒకవేళ రక్షణ పొందుకొని ఏ పాపం చేస్తానో, రక్షణ పొందుకొని ఏ నేరం చేస్తానో, ఎక్కడ పడిపోతాననే భయం. దేవుని సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన భయాలన్నిటిని తొలగింపజేసి నోటి నిండా నవ్వు కలుగు చేసేటట్లు దేవుడి సహాయం చేయనుగాక. కొదువలు తీర్చబోతున్నాడు, కొరతలు తీర్చబోతున్నాడు, సంతోషాన్ని దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఈ భయాలన్నీ తొలగించబడాలంటే ఐశ్వర్యం ఉంది, సమాధానం లేదు. ఆరోగ్యం ఉంది, సమాధానం లేదు. ఏదో ఒక రకంతో బాధపడుతున్నాడు. కానీ ఈ భయాలన్నీ తొలగించబడ్డాయి, ఈ కొరతలు తీర్చబడాలంటే మనం ఎలా ఉండాలో ఒకసారి మీకు ఆ మాటను చూపిస్తాను. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం ఇప్పుడు చదవండి, 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు క్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఈ మాట అందరూ చూడండి. దైవ కృప కొందరి యందా, దైవ కృప అందరి యందు అధికముగా ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన కొదువులు తీర్చబడాలంటే, కొదువలేని జీవితం మనం చేయాలంటే, ఆత్మీయంగా కొదువులేని వారిగా, ఆరోగ్యపరంగా కొదువులేని వారిగా, ఆర్థికంగా కొదువులేని వారిగా, వాక్యానుసారంగా కొదువులేని వారిగా, ప్రతి దినము మనం చేసే ప్రతి పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, చేతి పనిలో, కూలి పనిలో కొదువలేని వారిగా మన ఆత్మీయ జీవితం సాగాలంటే మూలం ఇక్కడ కనబడుతుంది. ఏమంటారు అక్కడ? దైవ కృప అందరి మీద అధికముగా విస్తరించింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టి మరొకసారి చెప్పండి. దైవ కృప మనందరి మీద కుమ్మరించబడునుగాక. దైవ కృప మనందరి మీద ప్రోక్షించబడునుగాక. ఈ 12వ మాసం మొట్టమొదటి తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనందరి పైన ఆయన దైవ కృపను కుమ్మరించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనము కొదువలేని వారిగా ఉండాలి, కొదువలేని జీవితం చేయాలి, కొదువలేని బ్రతుకు బ్రతకాలి. కొదువలేనటువంటి ఆత్మీయంగా మనం ఎదగాలంటే మనము పొందుకోవాల్సినట్టు తెలుసా? దైవ కృపను మనము పొందుకునేటట్లుగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అంటే దైవ కృప ఎక్కడ ఉంటుందో అక్కడ కొదువు ఉండదు. మనకు తెలిసినంత వరకు దైవ కృప ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో కొదువు ఉండదు. దైవ కృప ఎవరి వ్యక్తిగత జీవితంలో ఉంటుందో వారు మాట్లాడే మాటలో కొదువు ఉండదు. దైవ కృప చేత నింపబడిన వారు కొదువలేని వారిగా ఉంటారు. ఒకవేళ ఆర్థికంగా కొదువుగా ఉండొచ్చు, ఆత్మీయంగా దైవ కృపలో సమస్తాన్ని పొందుకున్న వారిగా దేవునిలో సంతోషించే కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. అందుకే అయ్యా ఇదిగో నాకు ఈ బలహీనత ఉందయ్యా, ఈ ముళ్ళు ఉందయ్యా, ఈ సమస్య ఉందయ్యా, ఈ పరిస్థితి నుంచి నన్ను దాటించవా అని ఆయన అడుగుతూ ఉంటే, పౌలు గారు అడుగుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన? నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. నాకు ఈ సమస్య ఉందయ్యా, ముళ్ళుందయ్యా, నా దేహంలో ఈ ముళ్ళుందయ్యా, ఇది తీసేయ్యా అని చెప్తా ఉంటుంటే, సరే నీ ముళ్ళు తీస్తాను, సమస్యను పరిష్కరిస్తాను, నీ కొదువు తీరుస్తానంటే బాగుండేది. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నా కృప నీకు చాలును. అంటే మనకు ఒకవేళ బలహీనత ఉన్నా, సమస్య ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఏ రకమైన ఒత్తిడి ఉన్నా దైవ కృప మనము పొందుకొని ఉందుముగాక. ఆ దైవ కృపలో దైవ కృప మనం ఆవరించి ఉంటే, ఆలోచించండి ఒకసారి మీరు. దైవ కృప మనల్ని ఆవరించిందండి. తల మొదలుకు నరి కాలు వరకు దైవ కృప ఆవరించింది. సమస్యలు వచ్చాయి బాణాలాగా గుచ్చుదామని, ఒత్తిడి వచ్చింది బాణాలాగా గుచ్చుదామని, శ్రమలు వచ్చాయి బాణాలాగా గుచ్చుదామని, ఆత్మీయ జీవితాన్ని పోగొడదామని, నెమ్మది లేకుండా చేద్దామని, సమాధానం పోగొడదామని వచ్చింది. దైవ కృప ఆవరించిన మనకు ఆ కృప ఒక కవచంలాగా ఏర్పడుతుంది. ఆ కృప మనకు ఒక కవచంలాగా మార్చబడి శత్రువు తంత్రాలు, శత్రువు ఆలోచనలు, శత్రువు పన్నాగాలు ఏది మన మీద పెత్తనము చేయకుండా ఆ దైవ కృపలో మనము విజయాన్ని చూసేటట్లు దేవుడే సహాయం చేయనుగాక. అట్టి దైవ కృప వాళ్ళందరూ పొందుకున్నారు, కొదువలేని వారిగా ఉన్నారు. ఆమెన్ చెప్పండి. అలాంటి దైవ కృప మనము పొందుకుందాముగాక. దేవుని కృప అపరిమితంగా ఎవరి మీద అయితే ఉంటుందో
దేవుని కృప అమితంగా ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు కొదువలేని జీవితం చేస్తారు. ఆమె చెప్పండి. నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, ఈ పాట పాడవేగా. ఏది ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకున్నా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాడే పాట మన నోట దేవుడు పెట్టును గాక. దైవ కృప పొందుకున్న మన జీవితాల్లో, అందుకే నేను ప్రతిరోజు కృప కొరకు ప్రార్థన చేసుకోండి, కృప కొరకు ప్రార్థన చేసుకోండి, కృప కొరకు ప్రార్థన చేసుకోండి. నేను దేనికంటే, వెండి కన్నా విలువైనది కృప, బంగారము కన్నా విలువైనది కృప. మన జీవితంలో అత్యధికంగా మనకు శ్రేష్టమైన అట్టి కృపను దేవుడు మన పైన కుమ్మరించునుగాక. ఈ నెల ఈ 1వ తారీఖు నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనసులో పెట్టుకోండి. దైవ కృప మనందరి మీద ఏ విధంగా అధికముగా కుమ్మరించబడాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు మీ నోటితో మీరు ఆ మాట చెప్పండి. నా మీద దైవ కృప అధికముగా కుమ్మరించబడింది. ఆమె చెప్పండి. మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా నాకు బలహీనత ఉంది, సమస్య ఉందనే దానికంటే నా మీద దైవ కృప అధికముగా కుమ్మరించబడింది అనే మాట మీ నోటితో పలకండి. ఆ మాటను దేవుడు మీ జీవితాల్లో స్థిరపరచబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ మాటను దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఆమె చెప్పండి. దైవ కృప ఉంటే చాలండి, మనకి ఏ సమస్య వచ్చినా ఎదిరించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ లోకంలో ఏది సంపాదించి ఎంత కూడగట్టుకుని ఏం తీసుకువెళ్తాం? దైవ కృపను పొందుకున్న వారిగా, కొదువలేని వారిగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేటట్లు దేవుడే మనల్ని నిలబెట్టునుగాక. అంతగా కృప పొందుతాము, అంత సమృద్ధిని మనము పొందుకునేటట్లుగా మన దేవుడు అట్టి కృపను దయచేయాలంటే మనం ఏం చేయాలో తెలుసా? అరుణోదయమున దేవుని కృప కొరకు కనిపెట్టాలి. ఆమె చెప్పండి. ఈ దైవ కృప ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? దైవ కృప వచ్చేది మనం ఎలా నింపబడతాం? ఎక్కడ మార్కెట్లో దొరుకుతుంది? ఏ డిపార్ట్మెంట్లో దొరుకుతుంది? ఎక్కడికి వెళ్తే దైవ కృప మనం తెచ్చుకోవచ్చు, ఎంతకు అమ్ముతారు అని అనుకుంటుంటాం. కానీ దైవ కృప అనేది మార్కెట్లో దొరికే సరుకు కాదు, పైకం వెచ్చించి తెచ్చుకునేటువంటి వస్తువు కాదు. దైవ కృప అనేది అరుణోదయమున దేవుని సన్నిధిలో కుమ్మరించబడుతుంది. గట్టిగా ఆమె చెప్పండి. అందుకే ప్రతి ఉదయకాలం అరుణోదయమున స్తోత్ర బలి ఆయన సన్నిధిలో మనం చెల్లించే వారిగా మార్చబడాలి. ప్రతి ఉదయకాలం ఆయన సన్నిధిలో స్తోత్ర బలి చెల్లిస్తూ, అయ్యా అరుణోదయం నీ కృపతో నన్ను నింపవా. మన పితరులు ఎంతమంది అండి? ఆయన చెప్పాడు కదా, ఇదిగో ఉదయకాలం మంచు పడిన రీతిగా నేను నా కృపని మీ మీద కుమ్మరిస్తాను. ఇదిగో ఉదయకాలం మీరు అందరూ వెళ్ళి మంచు పడుతున్నప్పుడు ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని కుమ్మరిస్తా. మన్నా కొత్తిమీర గింజల వలె ఉంటుంది, వాటిని మీరు ఏరుకోండి, వాటిని పోగు చేసుకోండి. ఉదయకాలం పోగు చేసుకుంటున్నారు. మనం ఉదయకాలం అరుణోదయమున ఆయన మన్నా కొరకు, ఆయన కృప కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా మనల్ని కృపని దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు ఆ విధంగా ఉదయకాలం మనం ఆయన సందులో కూడుకొని అరుణోదయం కృపతో నింపబడగలిగితే, ఎందరో ఉదయకాలం ఆయన సందులో స్తుతియాగం అర్పించే వాళ్ళు ఉంటారండి. ఉదయకాలం స్తుతులు దేనికి? ఉదయకాలం ఆయన స్తుతించేది దేనికి? అరుణోదయమున ప్రార్థన చేయాలనేది దేనికి? మీకు తెలుసు కదా, హైందవ భక్తులు, దేవుని ఎరగని వాళ్ళు, సూర్యుడు ఉదయిస్తూ ఉండగా ఏం చేస్తారు? సూర్య నమస్కారం చేస్తుంటారు. దేనికి? ఉదయకాలం సూర్యకిరణాలు మా మీద పడాలి అని. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారే సూర్యుడి కిరణాలు మా మీద పడాలని మరి ఆశపడుతున్నారే, మరి మనము నీతి సూర్యుడైనటువంటి ఆయన కిరణాలు మా మీద పడాలి అని ఆశపడుతున్నామా? ఉదయకాలం నీ కృపతో నన్ను నింపయ్యా, అరుణోదయపు కృపతో నన్ను నింపయ్యా, అరుణోదయపు కృప కాంతి చేత నా కుటుంబాన్ని బలపరచయ్యా అని వేడుకోగలుగుతున్నామా? దైవ కృప మనం పొందుకుంటే, దైవ కృపను పొందుకున్న వ్యక్తులుగా మనము మార్చబడగలిగితే ఆయన సందులో ఎదురు చూడగలుగుతాం. దైవ కృపను పొందుకుంటే అరుణోదయపు కాంతి మన కుటుంబాల మీద ప్రకాశింపజేసేట్లు దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజు నుంచి ఉదయకాలపు దీవెన మీ కుటుంబాలను తాకునుగాక. ఉదయకాలపు దీవెన చేత అరుణోదయపు కృప మీ కుటుంబాలపైన కుమ్మరించబడునుగాక. అరుణోదయ ప్రార్థన ఉద్దేశం ఏంటంటే, అరుణోదయంలో ఆయన కృపను కుమ్మరిస్తాడు, ఉదయకాల ప్రార్థనలో ఆయన కృపను అధికముగా కుమ్మరిస్తాడు. అందుకే వాళ్ళు అంటున్నారు, అయ్యా మాకు ఏది తక్కువ గాల, మేము అధికమైనటువంటి కృపలో, అత్యధికమైనటువంటి కృపలో అందరి మీద కృప మా మీద కుమ్మరించబడిందని చెప్తున్నారు. ఈ రోజున
మీరెవరు, నేనెవరు అని అడిగితే మనం ఏం చెప్పాలి తెలుసా? నేను ఫలానా అండి ఆస్తిపరుణ్ణి, నేను ఫలానా అండి హోదా కలిగిన వాడని కాదు, నేను కృప పొందిన వ్యక్తిని అని చెప్పగలిగేటట్లుగా దేవుడు మనం నిలబెట్టునుగాక. కృప పొందడం అంటే సామాన్యమైన విషయం కాదండి. నేను కృప పొందిన వ్యక్తిని అనేది ఈ లోకంలో ఉన్న ఘనతలన్నిటికంటే ఉన్నతమైన ఘనత. లోకంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు తేరి చూశాడండి. ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, కృప పొందిన వ్యక్తి. ఎవరా వ్యక్తి? మనందరికి తెలిసిన వ్యక్తే, పరిచయమైన వ్యక్తే. ఆయన ఒక్కడు మాత్రం కృపను పొందుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ రోజున ఆ కృపను పొందుకున్న వ్యక్తిగా మనము దేవుని దృష్టిలో కనబడుదుముగాక. ప్రతిరోజు ఇక్కడ సేవ చేస్తున్న మేమైనా, వాక్యానుసారంగా బ్రతుకుతున్న విశ్వాసులకు పిలువబడుతున్న మీరైనా, మనందరం ఏదో గొప్ప గొప్ప ఫిలాసఫీలు థియాలజీలు చేసి వచ్చిన వాళ్ళం కాదండి. మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో కృపను పొందుకున్న వాళ్ళం. సేవ చేస్తున్న మేమైనా గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళం కాదు, జ్ఞానం కలిగిన వాళ్ళం అసలే కాదు, తెలివితేటలు ఉన్న వాళ్ళం అసలమే కాదు. కానీ ఏదో గొప్ప గొప్ప కాలేజీల్లో బైబిల్ సెమినార్ చేసిన వాళ్ళం కూడా కాదు. సంవత్సరాలు మాకు ఒకే ఒక్క నెల బైబిల్ సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్లో కూడా అన్ని విషయాలు బోధించరు, క్లుప్తంగా కొన్ని విషయాలు బోధిస్తారు. ఆ క్లుప్తంగా కొన్ని విషయాలు బోధించిన వాటిలోనే ధ్యానించుకుంటూ గొప్ప గొప్ప మర్మాలు మాకు తెలియకపోవచ్చు, గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియకపోవచ్చు, గొప్పగా ప్రసంగాలు చేయడం మాకు రాకపోవచ్చు. కానీ దేవుడిచ్చిన కృప ద్వారా నిలబడినప్పుడు ఆయన బలపరిచి మాట్లాడుకుంటున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట మన జీవితాలకు వెలుగుగా మార్చబడుతుంది. మోకాళ్ళ ప్రార్థన ద్వారా, అరుణోదయపు కృప ద్వారా, దేవుడిచ్చిన దర్శనాల ద్వారా, అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆయన బాహు చాపి ఆశ్చర్య కార్యాలు చేస్తూ బలపరుస్తున్నాడు. ఇది మా శక్తి కాదు, మా బలము కాదు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరము తెలివితేటలు లేని వాళ్ళం అని అనుకుంటున్నాం, జ్ఞానం లేని వాళ్ళం అని అనుకుంటున్నాం. కానీ మనందరిపైన దైవ కృప సమృద్ధిగా అధికముగా కుమ్మరించబడింది. ఆమె చెప్పండి. మనమందరం ఎందులోనూ ఏ విషయంలో తక్కువ వారం కాదు. ఆమె చెప్పండి. ఆస్తిలోనూ అంతస్తులోనూ తక్కువ వాళ్ళని అనుకోకండి. దైవ కృప పొందిన వాళ్ళలో మనం అధికముగా ఉన్నాం. గట్టిగా ఆమె చెప్పండి. నేను దైవ కృపను పొందుకున్నాను అని నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి. ఈ రోజున దైవ కృప మనందరి మీద అధికముగా దేవుడు కుమ్మరించబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఆ కృపను పొందుకొని, కృప మీద నిలబడి, కృపను ఆధారం చేసుకుని, కృపలో దేవుని సేవను చేయడం ద్వారా దేవుడు ఆ కృపను అధికం చేస్తున్నాడు. ఆ కృప ద్వారా దేవుడు బలపరిచి నిలబెట్టుకొని మహిమకరంగా వాడుకుంటాడు. ఈ రోజున ఈ పరిచర్య ఈ విధంగా దేవుడు ఘనపరుస్తున్నాడంటే దైవ కృప. ఎంతమంది అండి సేవ చేసే సేవకులు మీరు గమనించండి. టాపీ మేస్త్రులు ఉన్నారు సేవకులు, కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు సేవకుల్లో, పెయింట్ పని చేసేవాళ్ళు ఉన్నారు సేవకుల్లో, ఏ పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలి వచ్చిన వాళ్ళు ఉన్నారు సేవకుల్లో. ఎందుకని? వాళ్ళకి ఏదో పూట గడవడం కోసమో, పొట్టకూటి కోసమో, కడుపు నింపడం కోసం కాదు. దేవుడు పిలిచిన ఆ పిలుపుని, పొందుకున్న ఆ దైవ కృపను వదిలిపెట్టలేక, ఈ లోక సంపద మురికి గుడ్డలు, ఈ లోక సంపాదన, ఈ లోక ఆస్తి పెంటతో సమానమని ఎంచుకొని దైవ కృపను పొందుకున్న వాళ్ళందరూ సేవని పరుగులు తీస్తున్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దైవ కృపను నేను పొందుకున్నానా? దైవ కృప చేత నేను నింపబడుతున్నానా? దైవ కృప చేత నా కుటుంబం నింపబడుతుందా? సేవ కొరకు ప్రోత్సహించగలుగుతున్నానా? సేవ కొరకు సహకరించగలుగుతున్నానా? సేవ కొరకు నా బిడ్డలను సమర్పించగలుగుతున్నానా? సేవ కొరకు నేను అనేకులు పురిగొల్పగలుగుతున్నానా? ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఆ రోజుల్లో దైవ కృప పొందుకున్న వాళ్ళు ఏది కొదవలేదండి. ఈ రోజున కొదువ మనల్ని వెంటాడుతుందంటే దైవ కృప దూరంగా ఉందని మనం ధ్యానించాలి, గుర్తుపట్టాలి. ఈ రోజున ఆ దైవ కృప మనము పొందుకుని ఉంటే ఏ విషయంలోనూ కొదువ మనల్ని వెంటాడదు. కొదువను జయించే జయవీరులకు దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. దైవ కృప అందరి ఎడల అధికముగా ఉన్నందున వారికి కొదువ లేదు, ధనాపేక్ష లేదు. అందుకే సమృద్ధిగా సంతోషంగా సాగిపోయారు. ఈ రోజున మనము కృపను పొందుకోవాలి, ఆ కృపలో నిలబడాలి. ఆమె చెప్పండి. ఆ కృప మనల్ని ప్రయాసపడేటట్టు చేస్తుంది. ఒక మాట చెప్తాను, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నది, మరియు నాకు అనుగ్రహింపబడిన
ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారు అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప. అందరు చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ రాయబడిన ఒక చక్కటి మాట ఏంటంటే, ఇదిగో వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డా. ఈ పనిలో నేను ఎక్కువ కష్టపడ్డానండి, ఇదిగో ఈ శ్రమ పడ్డా నేను ఈ పనిలో అని అంటున్నాం. కానీ అక్కడ ఒక రాసిన చక్కటి మాట ఏంటో తెలుసా? నాకు దేవుడు అనుగ్రహించిన కృప నిష్ఫలం కాలేదు. అయితే దేవుడు నాకు అనుగ్రహించిన కృపలో నేను వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డా, ఎక్కువగా పోరాడా, ఎక్కువగా సువార్తను ప్రకటించా, ఎక్కువగా పాటలు పాడా, ఎక్కువగా ఇదిగో సేవకులకు పరిచర్య చేశా, ఎక్కువగా ఇదిగో సేవా పరిచర్యలో భారాన్ని భుజాల మీద పెట్టుకొని మోసా. అయితే ప్రయాసపడినది, గట్టిగా అందరు చెప్పండి, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న నా దేవుని కృపే నన్ను ప్రయాసపడేటట్టు చేసింది. హల్లెలూయా. ఆయన కృప మన అందరి మీద అధికంగా ఉంటే మనం ప్రయాసపడేటట్టు చేస్తుంది. ఆయన కృప మన అందరి మీద ఉంటే, అధికముగా ఉంటే మనం కష్టపడేటట్టు చేస్తుంది. దేవుని కొరకు మనం శ్రమ పడేటట్టు చేస్తుంది. ఒకవేళ దేవుని కొరకు చేసే పనిలో కష్టమే వచ్చినా, ఒకవేళ దేవుని కొరకు చేసే పనిలో శ్రమే వచ్చినా, ఒకవేళ దేవుని కొరకు చేసే పనిలో ఇబ్బందులే వచ్చినా మనకేమనిపిస్తుందో తెలుసా? దైవ కృప పొందుకొని ఉంటే ప్రయాసపడినది నేను కాదు. ఆమె చెప్పండి. అదే అందరి మీద కృప అధికముగా విస్తరించబడలేదనుకోండి, నేను కాబట్టి చేశానండి ఈ పని, నేను కాబట్టి ఉన్నానండి ఈ పని అని అంటుంటాం. కానీ ప్రయాసపడేది ఎవరు? నేను కాదు. ఇక్కడ ఈ పనిలో, ఈ సేవలో సహకరిస్తున్నాం, ఇక్కడ సేవకులుగా మేము నిలబడుతున్నాం. కానీ ఈ ప్రయాస మాది కాదు, మాకు తోడయ్యున్న దేవుని కృప. గట్టిగా ఆమె చెప్పండి. విశ్వాసులుగా ఆత్మీయుతులు మీరు ప్రతి దినము ఉన్నతమైన స్థితికి ఎదిగేటట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రయాసపడేది మీరు కాదు, మీకు తోడయ్యున్న దేవుని కృప మిమ్మల్ని అధికముగా విస్తరింప చేయబోతుంది. ఆమె చెప్పండి. ప్రతి కొదువులను దేవుడు తీర్చబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆయన తోడే ఉండబోతున్నాడు. అయితే అధికముగా కృప పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయాసపడతారు. ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో వారు ప్రయాసపడతారు, వారు కష్టపడతారు. కష్టపడకుండా ఏది రాదు, మనకు తెలుసు కదా. కష్టపడకుండా ఖాళీగా కూర్చుంటే ఏది రాదు. పెద్దలకు మాట అంటారు కదా, కూర్చొని తింటే, తెలీదా మీకు మాట? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటండి. కష్టపడకుండా ఖాళీగా కూర్చుంటే ఏది రాదు. దేవుని సందులు, దేవుని పని కొరకు ప్రయాసపడే వారిగా మనల్ని దేవుడు స్థిరపరచునుగాక. ప్రతిరోజు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున ఈ సేవ మనదనే కాదు, ఎవరిదైనా సేవలు విస్తరించబడతాయంటే దానికి కారణం వాళ్ళు ఖాళీగా కూర్చుంటే సేవలు విస్తరించబడవు, ప్రయాసపడాలి. ఏ మినిస్ట్రీ అయినా, ఏ సంఘం అయినా సేవలో కష్టపడే వాళ్ళు ఉండాలి. పరిచర్య భారాన్ని భుజాన మీద మోసుకొని పరుగులు తీసే వాళ్ళు ఉండాలి. ఎందరో మన ముందు గొప్ప గొప్ప సంఘాలు కట్టిన వాళ్ళని చూసి మనం అనుకుంటాం వాళ్ళకి ఏంటిలేండి బాగానే ఉందని అనుకుంటుంటాం. కానీ వాళ్ళు ఒకప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని కడుపు మాడి ఆకలి దప్పులతో జీవించారో ఇవన్నీ మనకు గుర్తురావు. ఇప్పుడు వాళ్ళకి కనబడుతున్న సుఖం కనబడుతుంది, ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సుఖాలు కనబడతాయి. మనం అనుకుంటాం వాళ్ళకి ఏంటిలేంటి బాగానే ఉన్నారు అనుకుంటుంటాం. కానీ వాళ్ళు ఒకప్పుడు ప్రయాసపడ్డారు. ఖాళీగా కూర్చుంటే సంఘం అభివృద్ధి చెందదు. ఖాళీగా కూర్చొని తింటే, కడుపులో నీళ్ళు కదలకు ఒకటి జీవిస్తే సంఘం అభివృద్ధి చెందదు. మోకాళ్ళ జీవితం, ప్రార్థన జీవితం, పరుగులు తీయాలి. పగలైనా రాత్రైనా ఎంత దూరమైన ప్రయాసపడాలి. ఆరోగ్యం ఉన్నా లేకున్నా, ఆస్తి సంపాదన ఉన్నా లేకున్నా ప్రార్థన చేయడానికి పరుగులు తీస్తూ వెళ్ళాలి. ఈ రోజున సంఘం అభివృద్ధి చెందాలంటే ఎవరు ఏ రకమైన కష్టంలో ఉన్నా వారి కొరకు ప్రార్థించగలుగుతున్నామా? తెలుసుకుని వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగలుగుతున్నామా? సంఘం అభివృద్ధి చెందాలి. దైవజనులు దేవదాసయ్య గారు ఈ రోజున సంఘాలు విస్తరించబడ్డాయంటే ఆ రోజుల్లో పగలు రాత్రి విరామం లేకుండా తిరిగారు, సంఘాలు స్థాపించారు. ఈ రోజున సంఘాలు విస్తరించాయి, దైవ కృప కలిగిన సంఘాలుగా మార్చబడ్డాయి. ఏ సన్నగారిని చూసినా ఈరోజు గుడారాల పండుగలు జరుగుతున్నాయంటే ఒకప్పుడు 80 ఇస్తరాకులు
ఆ 80 ఇస్త్రాకులకి ఖర్చు చేయడానికి డబ్బులు లేక 2 ఇస్త్రాకులు చాలక మరలా వాటిని కడుగుకొని కుట్టుకొని ఆ దానిలో భోజనం చేశారు. ఈ రోజున లక్షల మందికి భోజనాలు పెట్టగలుగుతున్నారు. ఇంకా మనం గమనిస్తే ఎన్ని సహవాసాలు ఉన్నాయి, ఒకటని కాదు. ఎంతమందిని మనం చూసినా ఒకప్పుడు ప్రయాసపడిన వాళ్ళే ఈ రోజున సుఖపడుతున్నారు అని అనుకుంటున్నాం. కానీ చూసి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత ప్రార్థనలు నరిగారు, ఎంతగా సంఘాల కోసం పోరాడారు. ఈ రోజున ప్రయాసపడిన వాళ్ళు అంటారు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న నా దేవుని కృప. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం ఇలా బ్రతుకుతున్నామంటే దానికి కారణం మనం కాదు. ఆరోగ్యంగా ఉన్నామంటే మనం తీసుకునే జాగ్రత్తలు కాదు. బలహీనతలు వస్తున్నా మరలా లేచి తిరగగలుగుతున్నామంటే మనమేదో వాడుతూ చేస్తున్న జాగ్రత్తలు కాదు, మనకు తోడై ఉన్న మన దేవుని కృపయే. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకే మనందరి మీద ఏముండాలి? దైవ కృప అధికముగా విస్తరించాలి. ఆమేన్ చెప్పండి. మనందరి మీద దైవ కృప అధికముగా కుమ్మరించబడాలి. ఆమేన్ చెప్పండి. దైవ కృప పొందుకున్నవాడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ప్రయాసపడతాడు. ఈ రోజున పనిలో ప్రయాసపడాలి. కష్టపడుతూ ఏ పని చేసినా ఆ కష్టంలో మనం ఒక విజయాన్ని చూస్తాం. మనము ప్రయాసపడేటప్పుడు ప్రతి దినం కూడా దేవుని సేవ కొరకు, ఉద్యోగం కొరకు ప్రయాసపడుతుంటాం, వ్యాపారం కొరకు ప్రయాసపడుతూ ఏ పని చేసినా ఉద్యోగంలో చేసే ప్రయాస అక్కడ నమ్మకంగా చేయాలి, వ్యాపారంలో చేసే ప్రయాస అక్కడ నమ్మకంగా చేయాలి, సేవలో చేసే ప్రయాస అక్కడ నమ్మకంగా చేయాలి. అందరూ సేవ చేయలేరు, అందరూ ఉద్యోగాలు చేయలేరు, అందరూ రాడ్ పెయింటింగ్ పని చేయలేరు, అందరూ టాపీ పని చేయలేరు, అందరూ వడ్రంగి పని చేయలేరు, అందరూ పెయింట్ పని చేయలేరు. ఒక్కొక్కరికి దేవుడిచ్చిన కృప ఆ పనిలో నమ్మకంగా సాగాలి. ఉద్యోగం ఇచ్చాడా? ఉద్యోగంలో నమ్మకంగా సాగాలి. సేవ ఇచ్చాడా? సేవలో నమ్మకంగా సాగాలి. ఒక వ్యాపారం ఇచ్చాడా? ఆ వ్యాపారంలో కృప పొందుకొని నమ్మకంగా సాగాలి. కష్టపడాలి, ప్రయాసపడాలి. ఆ ప్రయాసను చూసిన దేవుడు కృపని తోడుగా ఉంచుతాడు. కృప ద్వారా విస్తరింపజేసి కష్టపడిన దానికి దీవెన దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నేను ఏ పని చేసినా ఆ పనిలో, ఆ స్థితిలో దైవ కృపను నేను పొందుకున్న వ్యక్తిగా మార్చబడేట్లు దేవుడు చేయనుగాక. మనందరం ఏ పని చేస్తున్నా ఆ పనిలో, ఆ స్థితిలో దేవుడు ఉన్నతమైన స్థితి కలుగు చేసి కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనే భక్తుడు మనకు తెలుసు. యోసేపు ఏమన్నా పాస్టర్ గారండి? ఏమండి? యోసేపు ఏమన్నా ప్రవక్త కాదు, ఒక IAS ఆఫీసర్ లెక్క. ఆయన ఆ దేశం మీద ఒక ఉన్నతమైన అధికారిగా ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? దైవ కృపను పొందుకున్నాడు. ఆమేన్ చెప్పండి. దైవ కృపను పొందుకున్న వ్యక్తిని బానిసగా అమ్మేసిన విడిచిపెట్టాడు దేవుడు. దైవ కృపను పొందుకున్న వ్యక్తిని నేరం చేశాడని నిందేసిన విడిచిపెట్టాడు దేవుడు. దైవ కృపను పొందుకున్న వ్యక్తిని చెరసాలలో పెట్టినా విడిచిపెట్టాడు దేవుడు. దైవ కృపను పొందుకున్న వ్యక్తికి దైవాత్మను దయచేస్తాడు. ఆ ఐగుప్తు దేశం మీదే ఆ వ్యక్తిని, యోసేపును రాజుగా నిలబెట్టాడు. ఈ రోజున మనము దైవ కృపను పొందుకొని ఉన్నతమైన శిఖరాలు ఎక్కగలిగేటట్లు దేవుడు చేయనుగాక. దానియేలు ఏమైనా పాస్టర్ గారా? దానియేలు ఏమైనా ప్రవక్త? కానీ దైవ కృపను పొందుకున్నాడు. ఆ బబులోను సంస్థానం మీద ఉన్నతమైన స్థితిని దయచేశాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో కష్టపడ్డారండి. యోసేపు ఆ విధంగా ఆశీర్వదించబడ్డానికి ఊరికే రాలా. దానియేలు ఆ విధంగా ఉన్నతమైన స్థితిలో నిలబడడానికి ఊరికినే వచ్చింది కాదు. దైవ కృపని పొందుకున్నారు. ఆ కృప ద్వారా అభివృద్ధి చెందారు. ఈ రోజు మన ఆత్మీయ జీవితం దైవ కృప ద్వారా ఉన్నతమైన స్థితికి దయచేయునుగాక. మన బిడ్డలు దైవ కృపను పొందుకోవాలి. ఆమేన్ చెప్పండి. చదువుల్లో దైవ కృపను పొందుకోవాలి. ఆమేన్ చెప్పండి. మన బిడ్డల ఉద్యోగంలో దైవ కృపను పొందుకోవాలి. ఆమేన్ చెప్పండి. మన బిడ్డలు చేసే వ్యాపారంలో దైవ కృపను పొందుకోవాలి. ఆమేన్ చెప్పండి. మరొక మాట చెప్పనా? మన బిడ్డలు ఏ పని చేసినా, ఆఖరికి వాయిద్యాలు వాయించినా వేళ్లలో దైవ కృప ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఒక్కొక్క చోట ఒక గొప్ప ఆర్కెస్ట్రా పెట్టుకొని వాయిస్తారండి. ఎంత వాళ్ళు ప్రొఫెషనల్ అయినా సరే దైవ కృప లేకపోతే దేవుని మహిమ రాదు. అదే మన పిల్లలు, నేర్చుకున్న పిల్లలు చిన్న చిన్నగా వాయించిన దైవ కృప వాడి వేళ్లలో దేవుడిస్తాడు. ఆమేన్ చెప్పండి. దైవ కృప దావీదు సితార చమత్కారముగా వాయిస్తూ ఉండగానే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. ఈ రోజున దైవ కృప పొందుకుని ఉంటే మీరు పాట పాడినా, మీరు ప్రార్థన చేసినా, మీరు వాయిద్యం వాయించినా చీకటి పారిపోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి.
దైవ కృప మీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆ దైవ కృప చేత మీరు నింపబడితే పరిశుద్ధ జీవితం చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. దైవ కృప పొందుకొని ఆత్మీయంగా ఎదిగే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి ఎవరు ఎక్కడ పని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చేతి పని చేస్తున్నా, కష్టపడి ప్రయాసపడుతున్నా, అభివృద్ధి పొంది కొదువ లేకుండా దైవ కృప మీ మీద కుమ్మరించబడునుగాక. కృప పొందిన వాడే కష్టపడతాడు, కృప లేనివాడు, కష్టపడనివాడు సోమరితనంతో ఉంటాడు. ఇదే మనకు తెలిసిన మాట. కృప పొందినవాడు కష్టపడతాడండి. ఎంత కష్టమైన కృప పొందుకున్న వ్యక్తి అయితే ఆ ప్రయాసపడుతూ దేవుని మీద ఆధారపడతాడు. కృప లేనివాడు సోమరిపోతుగా ఉంటాడు. ఈ పని నా వల్ల కాదులే, పెడితే 2 కంచాలు తింటాడు కానీ పని చేయలేడు. మాటలు చెప్పమంటే రోజంతా కోట దాటేంత మాటలు చెప్తాడు కానీ పని చేయలేడు. కృపను పొందుకున్న వ్యక్తి ఓపిక లేకపోయినా, నీరసంగా ఉన్నా, కృపను పొందుకున్న వ్యక్తి అయితే పరుగులు తీసే శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నిన్న ఒక దినాన ఒక చోటకు వెళ్ళి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నాకు నిన్న పగలంతా జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో ఇంట్లో నుంచి లేవలేని స్థితిలో ఉన్నా, కానీ దేవుడు వెళ్ళవాలి అనుకున్న ఆ సమయంలో ఓపికని, శక్తినిచ్చి వెంటనే మరలా వెళ్ళి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు నీ మాటను నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, దైవ కృప మనం పొందుకుని ఉంటే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. దైవ కృపను మనం పొందుకుంటే మనం ఏ పని చేసినా జయమే కలుగుతుంది. దైవ కృపను మనం పొందుకొని ఏ పని చేసినా దానిలో విజయం కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. మీకు ఒక మాట చెప్తాను. దేవుడిచ్చిన ఏ చిన్న పని అయినా కృపను పొందుకొని మనం చేస్తే, కృపను పొందుకున్నవారు వాయిద్యాలు వాయించినా కృప ఉంటుంది. కృపను పొందిన వారు మీ అందరూ తెలుసు కదా, ఇంత అన్నం వండినా అది ఔషధంలా మార్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. మీరు కృప పొంది వంట చేస్తే ఆ వంట ఔషధంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీరు కృప పొందుకొని ఇంత అన్నం వండినా ఆ అన్నం ద్వారా ఆరోగ్యం దేవుడు కలుగు చేయబోతున్నాడు ఇంటికి. ఎందుకో చెప్పనా, సణుక్కుంటూ, గొనుక్కుంటూ, ఎవరినో తిట్టుకుంటూ, ఏదో ఒక రకమైన కోపంతో వంట చేస్తాం అనుకోండి, అది మనం పిల్లలకు పెడితే అది ఆరోగ్యంగా కాదు, హానికరంగా మార్చబడుతుంది. మనం వండే వంటలో కూడా కృప ఉండాలి. అందుకే వంట చేసేటప్పుడు ప్రార్థనతో మొదలు పెడతారు, స్తుతిస్తూ మొదలు పెడతారు. ఇదిగో ఇక్కడ ఇంత అన్నం కొంచెం సాంబారు వండుతున్నామా, ఆ వండే ఆ అన్నం సాంబారు ప్రార్థన ద్వారా మొదలు పెడుతుంది, ప్రార్థన ద్వారా ప్రారంభించబడుతుంది. ప్రార్థన ముగించినాక, ఆ వంట ముగించిన తర్వాత మరలా చేతులెత్తి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి అందరికి వడ్డిస్తారా, తినేటప్పుడు అందరు చేతులు ఉంచి ప్రార్థన చేసుకుని భోజనం చేస్తారు. ఎందుకు? మనం తినే ఆహారం ఔషధంగా మార్చబడాలి. దేవుడిచ్చిన ఆహారం వృధా కాకూడదు, మనం చేసిన పని వృధా కాకూడదు. సణుక్కుంటూ, గొనుక్కుంటూ పని చేస్తే అది ఆరోగ్యకరం కాదు. సణుక్కుంటూ, గొనుక్కుంటూ వంట చేసినా అది హానికరంగా మార్చబడుతుంది. సంతోషిస్తూ, స్తుతులు చెల్లిస్తూ వంట చేసి చూడండి, మీ ఇంట్లో ఏ బలహీనతలు రాకుండా దేవుడు అద్భుతమైన కృపను కుమ్మరించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి మీరు వంట చేసేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొదలు పెట్టండి, స్తుతిస్తూ వంట చేయండి. ఆ వంటలో చేసిన మార్పు మీ ఇంట్లో వాళ్ళు అంటారు, ఏంటి ఈరోజు ఎంత రుచికరంగా ఉంది, ఏంటి ఎంత మాధుర్యంగా ఉందని చెప్పగలిగేటట్లుగా మీ వంటలో ఒక మార్పును దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. కృప పొందిన వారిగా మీరుంటే మీరు చేసే చిన్న పనిలోనే దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కృప పొందిన వారిగా మీరుంటే మీరు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కోపంతో, చిరాకుతో, గడిచిన వారంలో మీకు చెప్పాను కదా, ఒక తల్లి పాలిస్తూ కోపంతో పాలు ఇచ్చిందంట. ఆ పాలు ఇచ్చిన తర్వాత ఏమైంది? పాలు విషంగా మారిపోయి బిడ్డ చనిపోయాడు. కోపంతో, చిరాకులతో, సణుగులతో మనం చేసే పని ఉండకూడదు. దేవుని పని చేస్తామా, సంతోషంతో చేయాలి. దేవుని పని చేస్తామా, ఆయన సన్నిధిలో ఆనందిస్తూ చేయాలి. గడిచిన ఆదివారం, అంతకుముందు ఆదివారం సాయంత్రం పాటు పిల్లలు వచ్చి పని చేశారండి. ప్రతిరోజు ఈ పక్కన ఉన్నటువంటి కంకరు పిల్లలు ఎంత సంతోషంతో ఏరుతున్నారంటే నాకు చూస్తే ఎంత ఆనందం వేసంటే, ఈ పిల్లలకు దేవుని కృప ఆవరించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. గడిచిన వారం ఎంత పని, ఈ చుట్టూతో నిలబెట్టిన పోస్టులు ఉన్నాయా, ఆ పోస్టులకి కంకర కలిపి వాళ్ళు పని, అది తెలిసిన పని కాదు, వాళ్ళు రోజు చేసే పని కాదు, కానీ దేవుని కోసం కష్టపడ్డారు. దేవుడు వాళ్ళు చేసిన పనిని వాళ్ళు ఎంతైతే కృప పొందుకొని సంతోషంతో చేశారో అట్టి దీవెన బిడ్డల మీద దేవుడు కుమ్మరించునుగాక. ఈ మందిరంలో వారు ఏ పని చేసినా, ఎవ్వరు ఏ పని చేసినా ఆ పని సంతోషంగా వాళ్ళు చేస్తున్నారు. దాని ద్వారా ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించబడునుగాక. దైవ కృప వారిని ఆవరించునుగాక.
ఎవరు ఏ పని చేసినా వారి పేర్లు మనం చెప్పక్కర్లేదు, కానీ దేవుడు వాళ్ళని చూశాడు, ప్రతిఫలం దేవుడు బిడ్డలకు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. మనము దైవ కృపని పొందుకొని పని చేస్తే ఆ పనిలో ప్రయాసపడతామని అనుకో. ఈ ప్రయాస నాది, నేను కష్టపడ్డాను, ఇది చేశాను అనుకో. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న నా దేవుని కృపయే నన్ను ఈ విధంగా నిలబెట్టింది. ఒక్క మాట చదవండి, నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం రాయబడిన మాట, ఈ పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, దేవుని సన్నిధిలో పరిచర్య చేసిన వారు అల్పుల ఎదుట కాదండి, రాజుల ఎదుట పని చేసిన వారిగా మార్చబడబోతున్నారు. ఆమె చెప్పండి. వారు చేసే పనిలో నిపుణతను దేవుడు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున మనం ఏ పని చేసినా నిపుణత కలిగి మనం పని చేస్తే, ఎక్కడ పని చేస్తున్నాం? సామాన్యుల ఎదుట కాదు, రాజుల ఎదుట, రారాజు అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి ఎదుట మనం చేసే పని కనబడతబోతోంది. ఆమె చెప్పండి. ఇలాగేనంట, ఒక వ్యక్తి ఆఫీసులో సంతకం పెట్టేసి ఇంటికి వచ్చేసాడంట. సంతకం పెట్టేసి ఇంటికి వచ్చి మందిరానికి వెళ్ళి, అయ్యా నాకు ఏదైనా పని చెప్పండి చేస్తాం అని అంటున్నాడంట. అయ్యా మీరు ఆఫీసులో ఉద్యోగం కదా, ఎలా వచ్చారంటే ఉద్యోగం ఏముందంటే సంతకం పెట్టి వచ్చేసాను. సంతకం పెట్టి వచ్చేసేయాలండి, మిగతా పని ఎవరు చేస్తారంటే అదే ఉందిలేండి, నేను ఎప్పటి నుంచి అదే పని చేస్తున్నాను, ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తానని చెప్తున్నాడంట. ఈ రోజున దేవుని పని చేసేటప్పుడు మన పనులు ఉంటాయి, కానీ వాటిలో బాధ్యతగా చేయాలి. అలాగే అవకాశం ఉన్నప్పుడు దేవుని పని చేసేవానిగా దేవుడు నిలబెట్టును గాక. ఇంకొక మాట మీకు చెప్తాను. ఇలాగే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, స్కూల్లో మాస్టర్ గారు పేర్లు చదువుతూ అటెండెన్స్ చెప్తుంటారు. అటెండెన్స్ చెప్తున్నప్పుడు వాళ్ళ పేర్లు పిలిచినప్పుడు అందరూ ప్రజెంట్ సార్ అనో ఎస్ సార్ అని చెప్తారు కదా. కొంతమంది రారు, వాడి పక్కన ఉన్నవాడు వీడి పక్కన ఉన్నవాడు రారు. ఏం చేస్తారు వాళ్ళు? ఈ మాస్టర్ బుక్లో చూసుకొని పేర్లు చదువుతూ ఉంటుంటే వాడు చెప్పినట్లుగా ప్రజెంట్ సార్ అని చెప్తారా చెప్పరా? ఇప్పటికే ఉన్నారా? నా చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళు. ఒకవేళ నా పక్కనోడు రాకపోతే వాడిది నేను చెప్పడం, నేను వెళ్ళకపోతే నాది వాడు చెప్పడం. అంటే దేవుని పని మనము నిర్లక్ష్యంగా కాక శ్రద్ధ కలిగి మనము చేస్తే నిపుణత కలిగిన వారిగా ఉంటాం. ఆ చేసే పనిలో, ఆ నిపుణత కలిగిన చేసిన పనిలో మనము సామాన్యుల ఎదుట కాదు, రాజుల ఎదుట మనల్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. ఇవన్నీ కూడా మనం తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లే కదా. ఈ పొరపాట్లు తెలియకో చేసినవే, కానీ వీటన్నిటిని దేవుడు క్షమిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, మనలో ఒక నిపుణతను దేవుడు కలుగు చేస్తున్నాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, బాగా ఆలోచించి చెప్పండి. 3 పిల్లలు ఉన్నారంట. ఆ 3 పిల్లలు ఒకడు అన్నాడంట, అరే మా నాన్న ఎంత స్పీడ్ అంటే, మా నాన్న ఎంత వేగం అంటే, ఇదిగో బుల్లెట్ ట్రైన్ కన్నా స్పీడ్గా వెళ్తాడు మా నాన్న ఉద్యోగానికి అని అన్నాడంట. ఇంతేనా? మా నాన్న ఎంత స్పీడ్ తెలుసా? తుపాకీలోంచి బుల్లెట్ వెళ్ళే దానికంటే స్పీడ్గా వెళ్తాడు మా నాన్న పనికి అన్నాడంట. వీళ్ళిద్దరితో బాగానే ఉంది. ఇంకొకటి ఆలోచించండి. ఒరే మీ నాన్నలిద్దరూ బుల్లెట్ లాగా స్పీడ్గా వెళ్తున్నారు, బుల్లెట్ ట్రైన్ లాగా స్పీడ్గా వెళ్తున్నారు, మా నాన్న ఎంత స్పీడ్ తెలుసా? ఆఫీసు 5 గంటలకు వదిలిపెడితే 3 గంటలుగా మా ఇంట్లోకి వచ్చి కూర్చుంటున్నాడు అంటున్నాడంట. మీకు అర్థమైంది ఈ మాట? ఎంత స్పీడ్గా ఉన్నాడు ఆయన. ఆఫీస్ 5 గంటలకు వదిలితే 3ంటికే ఇంటికి వచ్చి కూర్చుంటాడు మా నాన్న అంటున్నాడంట. ఈ రోజున దేవుని పనిలో వేగంగా మనం పరుగులు తీసేవారిగా మార్చబడుతాము గాక. అలానే ఉద్యోగంలో పని తగ్గించి రమ్మని నేను అనట్లేదు. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి పనిని, ఆయన అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధగా చేస్తే పనివాడు జీతమునకు పాత్రుడు. ఏ పనిలో మనం శ్రద్ధ కలిగి పని చేస్తున్నామో ఆ పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, అభివృద్ధిని కలుగు చేయబోతున్నాడు. అయితే ప్రయాసపడేది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. గట్టిగా ఆమె చెప్పండి. దైవ కృప అందరి మీద అధికముగా కుమ్మరించబడింది. కృప పొందుకున్నవాడు చేసే ఒక గొప్ప పని ఏంటి చెప్పండి? కృప పొందుకున్నవాడు చేసే పని ప్రయాసపడతాడు, కష్టపడతాడు. ఈ రోజున దేవుని పనిలో మనము ప్రయాసపడేవానిగా, కష్టపడేవానిగా, దేవుడు నిపుణత కలిగిన వానిగా దేవుడు మనం నిలబెట్టును గాక. రిఫరెన్స్ చదివించి ముగిసేస్తాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచనం. త్వరగా చూడండి, సమయం 1 గంట అయిపోయింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం, పరలోక రాజ్యము
వాని ఆస్తిని వానికి అప్పగించినట్లుగా పరలోక రాజ్యం ఉంటుంది. అయితే అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. ఎవని సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు ఒక మాటని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. రెండవది, దైవకృప పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే, మొదటిదేమో కష్టపడి పని చేస్తాడు, ప్రయాసపడతాడు. ప్రయాసపడేది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అంటాడు. ఇక్కడ రెండవది మనం గమనిస్తే, దైవకృప పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే బాధ్యతగా ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పండి? మీకు వీలుంటే ఈ మాటలు కనీసం ఈ పాయింట్ అని రాసుకోండి, మీకు మనసులో గుర్తుంటాయి. రెండవది, దైవకృప పొందుకున్న వ్యక్తి ఎలా ఉంటాడంటే బాధ్యత కలిగి ఉంటాడు. ఇక్కడ చరిత్ర మనం చదివాం కదా. ఇప్పుడు ఆ చరిత్రలో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఒక మనుషుల్ని పిలిచి ఒక్కొక్కళ్ళని చూశాడు. ఓహో, ఈ వ్యక్తి సామర్థ్యం కలిగాడు. వ్యక్తిని చూడగానే అర్థమవుతుంది కదా, ఈ వ్యక్తి ఈ పని చేయగలడు, ఇదిగో ఈ వ్యక్తి ప్రార్థన చేయగలడు, ఇదిగో ఈ వ్యక్తి పాట పాడగలడు, ఇదిగో ఈ వ్యక్తి ఈ పరిచర్య చేయగలడు అని మనం కూడా గమనిస్తాం కదా. అలాగే ఆ వ్యక్తి గమనించి ఒకరిని పిలిచాడు. అయ్యా, ఇదిగో నా దగ్గర 5 తలాంతులు ఉన్నాయి, నీకు అప్పగిస్తున్నాను, నేను ఊరు వెళ్తున్నా, నీ వీటిని జాగ్రత్తగా వీటిని 200 చేస్తావు, 300 చేస్తావు, వీటిని ఎలా అభివృద్ధి చేస్తావు నీ ఇష్టం అని చెప్పి అప్పగించేశాడు. ఇంకొక వ్యక్తిని పిలిచాడు, 2 తలాంతులు ఇచ్చాడు. అతను ఎంక చూస్తే 2 తలాంతులు ఇవ్వాలనిపించింది. 2 తలాంతులు ఇచ్చాడు. ఇంకొక వ్యక్తిని పిలిచాడు, 1 తలాంతు ఇచ్చాడు. ఈ 1 తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతుల వ్యక్తులు తీసుకున్నారు. వ్యక్తి దేశాంతరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అతను తిరిగి వచ్చిన తర్వాత పిలిచాడు వీళ్ళందరినీ. పిలిస్తే ఇప్పుడు మీరు చెప్పండి, 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఎన్ని తలాంతులు చేశాడు? మరి ఇంకొన్ని 5 తలాంతులు చేసి 10 చేశాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఎన్ని తలాంతులు చేశాడు? మరొక 2 సంపాదించి 4 చేశాడు. సరే, వీళ్ళు అప్పగించిన పనిలో బాధ్యతగా ఉన్నారు, దైవ కృపను పొందుకున్న వారిగా కనబడుతున్నారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఏం చేశాడు? భూమిలో పాతిపెట్టాడు. ఒకసారి చదవండి ఆ మాట, మీకు అర్థమవుతుంది. 30 వచ్చిన అనుకుంటా, చూడండి ఒకసారి అక్కడ. ఒకసారి 24 వచ్చిన కూడా చదవండి అమ్మా. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడును వచ్చి ఏమంటాడు? వినండి ఈ మాట. అయ్యా, నీవు వెత్తని చోట కొయ్యివాడవని, చల్లని చోట పంటను కూర్చుకుని వాడవైనా కఠినుడు అంటున్నాడండి యజమానిని. అతనికి తలాంతు ఇచ్చినప్పుడే చెప్పొచ్చుగా, నా వల్ల కాదు. ప్రార్థన ఇచ్చినప్పుడే చెప్పాలి కదా, పాట ఇచ్చినప్పుడే చెప్పాలి కదా, దేవుడు పరిచర్య చేయమని అవకాశం ఇచ్చినప్పుడు చెప్పాలి కదా, నా వల్ల కాదు అని. అప్పుడు ఆయన అభిషేకించి ఆత్మతో నింపి బలపరిచి పంపించేవాడు కదా. అప్పుడు చెప్పలేదండి. ఆ తలాంతు తీసుకొని భూమిలో పాతిపెట్టి, ఖర్చీములో జాగ్రత్తగా పెట్టి పాతిపెట్టి మరలా ఆయన తీసుకొచ్చి ఇచ్చి ఆయనకి ఇచ్చి ఉంటే బాగుండేది. ఒక మాట అంటున్నాడు, నీవు వెత్తని చోట కొయ్యివాడవు, చల్లని చోట కూర్చుకునే కఠినాత్ముడవు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆ దాచిపెట్టినటువంటి ఆ తలాంతు తీసుకొని ఇచ్చాడు. వెంటనే ఏమైందో తెలుసా? ఇప్పుడు 30 వచ్చిన చదవండి. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రొసివేయుడి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంది. ఈ రోజున దేవుడు మనకి ఆరోగ్యం అనే తలాంతు ఇచ్చాడు, ఆయుష్ అనే తలాంతు ఇచ్చాడు, దేవుని కృప అనే తలాంతు ఇచ్చాడు, ప్రతిరోజు ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడు, ప్రతిరోజు మనకు ఒక ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, చేతి పనో, కూలి పనో, చెరువులో ఏదో ఒక తలాంతు ఇచ్చాడు. ఇచ్చిన ఆ తలాంతులు నమ్మకంగా ఉంటున్నామా? దేవుడిచ్చాడని దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నామా? దేవుడిచ్చాడని ఆయన మీద ఆనుకొని బ్రతకగలుగుతున్నామా? కష్టపడి పని చేసేవానిగా, బాధ్యత కలిగి జీవించేవానిగా, మనము దైవ కృప పొందుకొని ఉండేవానిగా మనము ఉండాలి. ఆమె చెప్పండి. అలా ఉండకోకుండా ఉంటే ఒక రోజున దేవుడు వస్తాడు, యజమానుడు వస్తాడు. వచ్చి ఇదిగో నీకు అప్పగించిన బాధ్యత ఏం చేసావు? ప్రార్థన జీవితం ఇచ్చా చేసావా? పరిచర్య జీవితం ఇచ్చా చేసావా? ఇదిగో నా సన్నిధిలో వాయిద్యాలు వాయించే కృపనిచ్చా చేసావా? ఇదిగో నా సన్నిధిలో అన్నిటిని శుభ్రం చేసే పరిస్థితి ఇచ్చా చేసావా? అయ్యా, నేనేమి చేయలేదయ్యా, సోమరిగా ఉన్నాను అని అన్నాం అనుకోండి, వెలుపటి చీకట్లోకి పడేయండి ఈ వ్యక్తిని.
ఈ పన్నికమాలిన దాసుని వెలుపడి చీకట్లోకి పడేయండి. ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన కృపను వృధా చేసుకుంటున్నామా, కృపను పొందుకుంటున్నామా? దైవ కృప అందరి మీద అధికముగా ఉంది. కొదువలేని జీవితం మనం చెయ్యాలి. ఆ కృప మన మీద ఉన్నప్పుడు, ఆ కృపను మనం పొందుకున్నప్పుడు దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నామా? దేవుని పనిలో బాధ్యతగా ఆయన పని కొరకు నిలబడగలుగుతున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. కష్టపడి పని చేసిన వాళ్ళను బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తున్నాడు. వ్యర్థంగా సమయాన్ని వృధా చేసుకొని, కాలాన్ని వృధా చేసుకొని, ఆరోగ్యాన్ని వృధా చేసుకొని, తలాంతును భూమిలో పాతిపెట్టిన వ్యక్తిని పనికిమాలిన దాసుడా అని పిలిచి ఇతన్ని వెలుపడి చీకట్లో పడేయండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుందని ఆయన సెలవిస్తున్నాడు. ఈ రోజున దేవుని సంధికి వచ్చిన మనం వెలుపడి చీకట్లకు వెళ్ళేవానిగా, కృపని పోగొట్టుకున్న వానిగా కాదు, కృపని పొందుకున్న వానిగా, బాధ్యత కలిగిన వానిగా, కష్టపడి ప్రయాసపడి పనిచేసేవానిగా, దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుని ఆయన కొరకు జీవించేవానిగా, ఆ కృపను, అధికమైన కృపను పొందుకున్న వ్యక్తులుగా మన ఆత్మీయ జీవితం నడిపించబడి బలా నమ్మకమైన మంచి నా దాసుడా, నా దాసురాలా అని ఆయన నోటితో పిలిపించుకునే వ్యక్తులుగా మన ఆత్మీయ జీవితం మార్చబడునుగా. ఈ రోజు ఆయన ఈ మాటలు విన్న తర్వాత ఒక్కసారి ఆగి ఆలోచించండి. ప్రార్థన చేసుకోబోతున్న ఒక్క క్షణం మీరు ఆగి ఆలోచించండి. ఇంతవరకు కొదువు లేని జీవితం అంటే డబ్బు అనుకుంటున్నాం, కొదువు లేని జీవితం అంటే సంపాదన అనుకుంటున్నాం, కొదువు లేని జీవితం అంటే ఆస్తులు పాస్తులు అనుకుంటున్నాం. కానీ కొదువు లేని జీవితం ఏది? దైవ కృప అందరి మీద అధికముగా కుమ్మరించబడడం కొదువులేని జీవితం. ఆ కొదువులేని జీవితం, ఆ అందరి మీద కృపను పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? ప్రయాసపడతారు, కష్టపడతారు, ఏ విధం చేతనే దేవుని కొరకు నల్లగొట్టబడుతుంటారు, దేవుని కొరకే ఖర్చు చేయబడుతుంటారు, దేవుని కొరకే ప్రతిరోజు యాతనలు, కొరడా దెబ్బలు, నిందలు, హింసలు ఏది వచ్చినా ఇది నాది కాదు, ప్రయాసపడేది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అని దేవునిలో సాగుతారు. రెండవదిగా అందరి మీద కృపను పొందుకున్న వారు ఎలా ఉంటారంటే బాధ్యత కలిగి ఉంటారు. ఇచ్చిన తలాంతు, ఆరోగ్యం ఇచ్చాడా? ప్రార్థన జీవితం ఇచ్చాడా? తలాంతు. అభిషేకం ఇచ్చాడా? తలాంతు. పరిశుద్ధతని ఇచ్చాడా? తలాంతు. రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడా? తలాంతు. కాపాడుకుంటున్నామా? రక్షణను పొందుకున్న మనం ప్రతిరోజు పరిశుద్ధంగా మన మాటలు, మన చూపులు, మన నడక, మన ప్రవర్తన, మన జీవితంలో అన్నిటిలో నమ్మకంగా ముందుకు కొనసాగగలుగుతున్నామా? ఒక్క క్షణం ఆగి మనం ఆలోచిస్తే చివరికి ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన మనకిచ్చిన తలాంతులో బాధ్యత కలిగి ఉంటున్నాము. ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని కొరకు ఏం చేసాం? 11 నెలలు దొర్లుకుంటూ వెళ్ళిపోయాయి. ఈ ఒక నెలతో ఈ సంవత్సరం కూడా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. సంవత్సరాలు జరుగుతున్నాయి, నెలలు జరుగుతున్నాయి, వారాలు జరుగుతున్నాయి. కృపలో అధికమైన కృపలకు వెళ్తున్నామా? కృపను పోగొట్టుకున్న వ్యక్తులుగా ఉంటున్నామా? ఒక్క క్షణం ఆగి మనం ఆలోచిస్తే ఆయన ఇచ్చిన తలాంతును ఆయన కొరకు ఖర్చు చేసేవానిగా, ఆయన మనకు ఒక బాధ్యతను ఇచ్చాడు కదా, ఆ బాధ్యత కలిగి జీవించేవానిగా నిలబడే శక్తిని, ఓపికను, సహనాన్ని దేవుడు మనందరి మీద కుమ్మరించునుగాక. మనం అందరం ఎలా పిలవబడాలో తెలుసా? బలా నమ్మకమైన నా మంచి దాసుడా. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలా దేవుడు మిమ్మల్ని పిలుచునుగాక, అలా దేవుడు నన్ను పిలుచునుగాక, అలా దేవుడు మన సంఘ బిడ్డలందరినీ పిలుచునుగాక. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండేవారిగా కాక బాధ్యత కలిగి దేవుని కొరకు తలాంతులను ఖర్చు చేసేవారిగా మార్చబడుదురుగాక. తలాంతులు పాతి పెట్టాడు, వెలుపడి చీకట్లో పడేశారు. అక్కడ ఏముంది? వెలుపడి చీకట్లో ఏముందండి? ఏడుపు, పళ్ళు కొరకటం. ఇదేది మన దరికి రాకూడదు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని అనేకమైన వాటి మీద అధిపతిగా దేవుడు నిలబెట్టునుగాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా దేవుడు మనకి ఇచ్చినటువంటి కొదువులేని జీవితంలో ఆ కొదువులేని జీవితాన్ని పొందుకోవడానికి అందరిపైన అధికమైన ఒక క్షణం నిలబడండి, ఎవరికి వారు నిలబడండి. ఆయన సందులో ప్రార్థన చేసుకోబోతున్నాం. దేవుడు మన పైన, మన కుటుంబాలపైన దైవ కృపను అనుగ్రహించాలి, దైవ కృప చేత మనల్ని నింపాలి. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. నిలబడిన మనం ఎవరికి వారమే. అయ్యా
కొరత లేని జీవితం నేను జీవించాలి. కొరత లేని జీవితం నేను జీవించాలి. దైవ కృప కలిగి నేను జీవించాలి. నీ కొరకు నేను కష్టపడాలి, నీ కొరకు నేను ప్రయాసపడాలి, నీ కొరకు నేను ఖర్చు చేయబడాలి, బాధ్యత కలిగి పని చేయాలి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం. కొదువులేని జీవితం, కొదువులేని జీవితం, కొదువులేని జీవితం నేను జీవించాలయ్యా. కొదువులేని జీవితం నేను జీవించాలయ్యా. ఎన్ని ఉన్నా, ఎన్ని నీవు నాకు ఇచ్చినా కొదువ 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 అనుకుంటున్నాను అని దైవ కృపని పొందుకోక ప్రతిది కొదువు అనుకుంటున్నానయ్యా. దైవ కృపని నేను పొందుకోలేక, అధికముగా పొందుకోలేక కొదువు అనుకుంటున్నాను. ఇక మీద నుంచి నా మీద దైవ కృపను అధికముగా కొమ్మరించండి. దైవ కృపను పొందుకున్న నేను కష్టపడి పనిచేసే వ్యక్తిగా మార్చబడతాను. దైవ కృప పొందుకున్న నేను ప్రయాసపడతానయ్యా నీకోసం. ఒక్క క్షణం చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. దైవ కృపను పొందుకున్న వారు బాధ్యత కలిగి పనిచేస్తారు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఘనుడా, శ్రేష్ఠుడా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా, కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఈ విధంగా ఈ డిసెంబర్ నెల మొట్టమొదటి ఈ ఆదివారం ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. కొదువలేని జీవితం, కొదువలేని జీవితం. అపొస్తలుల నాటి కాలంలో ఏ ఇంటిని పలకరించినా, ఎవరిని చూసినా కొదువలేదు. సమృద్ధిగా ఉన్నారు, సంతుష్టిగా ఉన్నారు, సంతోషంతో నీ సందులో జీవించారయ్యా. ఆ విధంగా మేము జీవించాలంటే మా మీద దైవ కృప అధికముగా కుమ్మరించబడాలని, మా మీద దైవ కృప అధికముగా విస్తరించబడాలని, ఆ విధంగా కృప విస్తరించబడితే మేము కష్టపడి ప్రయాసపడే వ్యక్తిగా మేము మార్చబడతాం. ప్రయాసపడేది నేను కాదు, మేము కాదయ్యా, మాకు తోడయ్యున్న మీ కృప, మీ కృప మాకు తోడయ్యుంది. ఆ విధంగా మా ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని బాధ్యత కలిగి నేను నీ పని చేస్తానయ్యా. నీవిచ్చిన తలాంతులు నీ కొరకు ఖర్చు చేస్తానయ్యా. ఆరోగ్యం నీ కొరకు ఖర్చు చేస్తాను, సమయాన్ని నీ కొరకు ఖర్చు చేస్తాను. నీవిచ్చినటువంటి ప్రతి ఈవులను నీ కొరకు నేను ఖర్చు చేసే వ్యక్తిగా మార్చబడతానయ్యా. ఆ విధంగా మార్చబడ్డానికి సహాయం చేయండి అని తీర్మానంతో ప్రార్థన చేసుకుని ప్రతి బిడ్డలను దర్శించి కృపతో నింపి దైవ కృప అందరి మీద కుమ్మరించమని ఆరాధనలు అడుగుపెట్టిన ప్రతి వారిని పేరు పేరున దీవించి నీ రాకడ వరకు సిద్ధపరచండి. ఇప్పుడు ప్రభు పల్లలోకి ప్రతి వారం వెళ్తూ ఉండగా మంచి మనస్సాక్షిని దయచేసి ప్రతి వాణిని మీ జీవంతో నింపండి. తప్పిదాలు, పొరపాట్ల, బుద్ధిహీన, బలహీనతలు మన్నించి క్షమించి సరిచేయండి. కృపతో నింపి కార్యాలు చేసి మహిమను పొందండి. కార్యాలు మీరు చేసినందుకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప మీ అందరికీ తోడయ్యుండునుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెప్పుకోనండి.